తీపి పదార్థాలే గాకుండా రోజు పొద్దున్నే లేవంగానే చక్కెరతోనే ప్రారంభమవుతుంది. టీ, కాఫీల పేరుతోని. పడుకునేటప్పుడు గూడా టీ, కాఫీతోనే ఎండ్ అవుతున్నది. ఐస్ క్రీము కరెక్ట్. అంతా చక్కెరలో అయితే తేలాడుతున్నాం. ఇంత డిమాండ్ ఉన్నప్పుడు ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి పామ్ ట్రీస్ ముఖ్యంగా ఈ సిరిసిల్ల, కొల్లాపూరు, మామనారు, పాత పాలమూరు జిల్లాలో చాలా ఈత చెట్లు, తాటి చెట్లు చాలా విరివిగా ఉండేది. ఇప్పుడు ఇప్పుడు ఈ రియల్ ఎస్టేట్ వచ్చినాక ఇవన్నీ ఏమి లేకుండా పోయినాయి. కానీ మీరు ఇంత సడెన్‌గా ఈ ట్రాన్స్‌ఫర్మేషన్ పబ్లిక్ తట్టుకోగలుగుతారు. అంటే డిమాండ్‌కు తగినట్లు మీరు చెప్తున్న తాటి బెల్లం గాని, అవి గాని దొరుకుతుందా ప్రజలకి? ఎందుకంటే మనం ఆల్టర్‌నేట్స్ మనము పర్యాయం లేకుండా చక్కెర మానేయమంటే అవునవును. how can it possible? కానీ ఇంకొక విషయం ఇందులో, ఇంకొక అద్భుతమైన అతి ముఖ్యమైన అంశం ఏమిటంటే చక్కెర మానవ జాతి పచననాళానికి విషము. ఎందుకు విషం? అది మన దేహంలో నోటికి వెళ్ళిన వెంటనే 4-5 నిమిషాల్లో గ్లూకోజ్ను విడుదల చేస్తుంది. రక్తంలోకి ఫ్లడ్డింగ్ ఆఫ్ బ్లడ్ జరుగుతుంది. అంటే అవైజ్ఞానికంగా మనం చక్కెరను నోట్లో వేసుకుంటున్నాము. అండ్ మీరు ఒక్క స్పూను షుగర్, ప్రస్తుతం ఆధునికంగా తయారు చేస్తున్న షుగర్ నోట్లో వేసుకోవటం వల్ల మీ రోగనిరోధక శక్తి 6 నెలలు వెనక్కి వెళ్ళిపోతుంది. అంటే ఇది వైజ్ఞానికమైన విషయం. దెర్ ఆర్ నో టూ థింగ్స్ అబౌట్ ఇట్. ఏ బయోకెమికల్ విజ్ఞాని అయినా, బయోకెమిస్ట్రీ విజ్ఞాని, డాక్టర్ అయినా దీన్ని ఎవ్వరూ తప్పు అని చెప్పేదానికి వీల్లేదు. అంటే విజ్ఞానులు మొదటి నుంచి ఈ చక్కెరని తినకూడదని చెప్పాల్సిన వాళ్ళు ఇంతవరకు ఇంకా చెప్పలేదంటే నేను చెప్తున్న కారణమే ముఖ్యమైన సమాధానం. అంటే ఈ విజ్ఞానులు, పారిశ్రామిక విధాన విజ్ఞానులు చక్కెరని అదే పనిగా ప్రొడ్యూస్ చేసి అందరి మీద రుద్దుతున్నారు. అయితే అంటే నన్నేది సరే అంటే దాన్ని చేసేవాళ్ళు ఉన్నారు. కానీ మీ ఆర్గ్యుమెంట్‌ని యాక్సెప్ట్ చేసిన వాళ్ళు కన్‌ఫ్యూజన్‌లో కొంతమంది ఎందుకున్నారంటే, సరే బాగుంది చక్కెర మానేస్తే ఏం వేసుకోవాలి? మరి అంత పరిమాణంలో ప్రొడక్షన్ ఉందా? ఇంత సడెన్‌గా అంత ప్రొడక్షన్ చేయగలుగుతామా? దానికి రైతులు గాని, ఈ భూమి గాని, వీటన్నిటి గాని సంసిద్ధంగా ఉన్నాయా? మనం తయారు చేయాలి. మనం ఆల్రెడీ యాక్సెప్ట్ చేసిన వాళ్ళకుండే ఒక వ్యవస్థ మార్పిడిలో జరుగుతున్న కొద్దిగా ఇబ్బందులు ఉండనే ఉంటాయి. అది రెండో మాట లేదు. మీరు అడిగిన ప్రశ్నకు నా దగ్గర సమాధానం మీరు చెప్పింది సబబుగా ఉంది. ఈ మార్పిడి విధానంలో మనం కొద్దిగా గవర్నమెంట్లు, యూనివర్సిటీలు వీళ్ళంతా చురుగ్గా పనిచేసి ఈ లోటును భర్తీ చేసుకునేదానికి మనం ప్రయత్నాలు చేయాలి. అంటే ఇంకొకటి మనం చేయాల్సిన విషయం ఇక్కడ ఏమిటంటే చక్కెర ఉపయోగాన్ని ఆపటానికి, ఎరుకను కలిగజేసేదానికి విశ్వవిద్యానిలయాలు, విజ్ఞానులు, గవర్నమెంట్లు అన్నీ ఉమ్మడిగా పనిచేయాలి. అంటే మనం చక్కెరకు పర్యాయంగా ఎన్ని టన్నులు తాటి బెల్లం తయారు చేయాల్సిన పని లేదు. మనకు కావాల్సింది ఇంత అయితే మనం ఇంత తయారు చేసి అందరికీ అలవాట్లు చేయించాం. అంటే ఈ 2 అంశాలను మనం గమనించుకుంటే వచ్చే 5 సంవత్సరాల్లో మనం తీపి పదార్థాల ఈ ఒత్తిడి నుంచి బయటపడవచ్చు. అంటే ఒక రకంగా ఒకవైపు నుంచి ఎరుక కలగజేస్తూ మనకి ఇంత చక్కెర అవసరం లేదని చెప్పుకుంటూ వస్తూ, ఇంకొక వైపు తాటి బెల్లం నుంచి, జీలుగ చెట్ల నుంచి బెల్లాన్ని ఉత్పాదన ఎక్కువ చేస్తూ రావటం. ఈ 2 అంశాలతో మనం అయితే తాటి బెల్లం వేసుకొని టీ, కాఫీ తాగొచ్చు. టీ, కాఫీ తాగకూడదు. కషాయాలు తాగాలి. టీ, కాఫీ మీరు చాలా బాగా అడుగుతారు ప్రశ్న. టీ, కాఫీలో కెఫీన్ ఉంది. అది ఈ చక్కెర కంటే ఇంకా భయంకరమైన నిర్వీర్యం, నిస్తేజం కలుగజేస్తుంది. కాబట్టి మన చుట్టుముట్టు ఉన్న కానుగ చెట్టు, ఇక్కడ కనిపిస్తున్న కానుగ చెట్టు కానీ, దర్భలు, గరిక కానీ, పారిజాతం కానీ, జామ చెట్టు కానీ, ఇలాంటి ఆకుల కషాయాల్ని తయారు చేసుకొని తాటి బెల్లం వేసుకొని అద్భుతంగా హ్యాపీగా పొద్దున్న లేచి ఆ కాఫీలు, టీల బదులు కషాయాలు తాగండి. మీ రక్తం పలచన అవుతుంది, రక్తంలో ఉత్తేజనం వస్తుంది, చైతన్యం వస్తుంది, ఆరోగ్యం పరిఢవిల్లుతుంది మీ దేహం అంతాను. అంటే చిన్నపిల్లలు కూడా బెల్లంతోనే ఐస్ క్రీమ్స్ చేసుకోవచ్చు, అబ్సల్యూట్లీ, స్వీట్స్ చేసుకోవచ్చు. అబ్సల్యూట్లీ. ఐస్ క్రీమ్ నాకు తీపి అంటే చాలా ఇష్టం. అంటే కూల్ డ్రింక్స్ కూడా బెల్లంతో చేయొచ్చా సార్? ఆ కూల్ డ్రింక్స్ అంటే ఈ పెప్సీ, కోకులు చేసుకోవద్దండి. అందులో విష పదార్థాలు ఉన్నాయి. ముందు మన దేశంలో ఈ టెంకాయ పాలు, కొబ్బరి పాలు వాళ్ళందరికీ ఈత బెల్లంతోనూ, లేకపోతే పనస పండ్లు, మామిడి పండ్లు, దానికి తాటి బెల్లం వేసి పాయసం చేసేవాళ్ళు. అంటే పదార్థాల్ని మనం మార్చుకోవాలి. సహజంగా చేసే పదార్థాల్ని మనం ప్రజలకి మెల్లిమెల్లిగా
అలవాట్లు చేయాలి. ఈ చెడ్డ అలవాట్ల నుంచి మంచి అలవాట్ల వైపుకు మనం విజ్ఞానులు ప్రజల్ని మంచి దారిలో నడిపించాల్సింది పోనిచ్చి వ్యాపారీకరణం కోసం చెడ్డ అలవాట్లను అలవాటు చేస్తారు.